Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ కనుక చూస్తే ఎంప్లాయీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది అబౌవ్ హ్యావ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అండర్ ఈఎస్ఐ స్కీమ్. సో ఈఎస్ఐ స్కీమ్ అంటే బేసికల్గా మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని అంటారు. సో మీరు వినే ఉంటారు దీన్ని. సో ఇది ఏంటంటే హెల్త్కి సంబంధించి ఎవరైనా వైద్యాలు ఇవి చేయించుకోవాలని అనుకుంటే దీని కిందకు వస్తుంది. స్టేట్ ఇన్సూరెన్స్ పేరులో ఉందిగా. సాధారణంగా బేసిక్ పే 21,000 ఉండాలి. సో గతంలో 15,000 ఉండేది, ఇటీవల మారింది. సో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, మోటార్ ట్రాన్స్పోర్ట్, న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ మూడింటికి వర్తిస్తుంది. ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ దానికి ఈఎస్ఐ ఎందుకు ఇస్తారు అసలు? గవర్నమెంట్ వీటికి ఉంటుంది కానీ. సో కావాలని అనుకుంటే పార్ట్ అవ్వచ్చేమో కానీ పార్ట్ అవ్వడానికి కూడా లేదు. ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్. సో కాబట్టి ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉండదు, కంప్లీట్ దే ఆర్ అండర్ ద ప్రైవేట్. సో ఈరోజు చూడబోయేటటువంటి టాపిక్ మనము స్టాలిన్ అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ హై లెవెల్ కమిటీ ఫర్ స్టేట్ అటానమీ. ఇటీవల కాలంలో తమిళనాడుకి సంబంధించి చాలా వరకు కూడా విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే కొన్ని కాంట్రవర్సీస్ ఇవన్నీ వస్తున్నాయి. ఈవెన్ గవర్నర్ రవి ఆయన గవర్నర్గా ఉన్నారు. ఆ గవర్నర్ గారు మాట్లాడేటటువంటి సందర్భం దగ్గర నుంచి గవర్నర్ ఎక్కడన్నా అపోజిషన్ పార్టీలు వాకౌట్ చేస్తే గవర్నర్ వాకౌట్ చేసినాడు ఎక్కడ? తమిళనాడులో. సో అటువంటి ఒక సందర్భము. అలాగే తమిళనాడు ఏమైనా బిల్ పాస్ చేయాలని అనుకుంటే గవర్నర్ అడ్డుకోవడము. అలాగే ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా స్టాలిన్ గారి పార్టీ, ఆ రూపీ సింబల్ని తమిళ్లో రాయడము, ఇట్లాంటి అనేక కాంట్రవర్సీస్ వస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకించడము, 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకించడము, ఇలా రాష్ట్రానికి కేంద్రానికి అంటే తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేక సమస్యలు అనేటటువంటి వస్తున్నాయి. ఈ సమస్యల మీద మరొకసారి ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా స్టాలిన్ రిటైర్డ్ జడ్జి ఒక ఆయనతో స్టేట్ అటానమీకి సంబంధించి అంటే రాష్ట్రానికి ఆ యొక్క స్వయం ప్రతిపత్తి అని అంటాం, దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. చాలామంది దీని మీద కొన్ని విమర్శలు అయితే చేశారు. తమిళనాడు సెపరేట్ దేశంగా మారాలని అనుకుంటోంది. స్టేట్ అటానమీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి, అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వము అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల నుంచి బయటికి రావడానికి గాను ఒక కమిటీని వేశారు తప్ప సెపరేట్ దేశంగా మారడానికి కాదు. అయితే ఈ దోవలోనే అంటే ఎలా అయితే తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించిందో అదే పాత్రలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిటీలను వేసేటటువంటి అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే మరొకసారి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుతారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకతలో ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు తమిళనాడు వ్యతిరేకత వస్తుంది, ఇంకా మిగతా ప్రభుత్వాలు కూడా వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఆబ్వియస్గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వ్యతిరేకతనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏలో పార్టీ కాబట్టి ఫైన్, అక్కడ కొంచెం లేకపోవచ్చు. బట్ మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ పార్టీలు కనుక గెలిస్తే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కనుక మనం చూస్తే అసలు రాజ్యాంగంలో ఏ అంశాలు ఉన్నాయనేది చూసే ముందు అసలు తమిళనాడు ఏం చేసిందో చూద్దాం. ఈ కమిటీని ఎందుకు తీసుకొచ్చారంటే అసలు రైట్స్ ఆఫ్ తమిళనాడుకి ఒక రాష్ట్రంగా ఏ హక్కులు ఉన్నాయి, అలాగే రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, దాంతోపాటు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటటువంటి సంబంధాలను బలోపేతం చేయాలి. అలాగే ఇది ఏ ప్రకారం తీసుకొచ్చారు అంటే తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్ 110. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం కాదు, కేవలం తమిళనాడు అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్లో 110వ రూలు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కొన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ కమిటీని ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ ఈయనతో నియమించారు. అలాగే అదర్ మెంబర్స్ ఎవరు ఉన్నారంటే అశోక్ వర్ధన్ శెట్టి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ప్రొఫెసర్ ఎం నాగనాథం, వెరీ రెనౌండ్ ప్రొఫెసర్ ఇన్ తమిళనాడు. అలాగే ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల గురించి చెప్తుంది. అలాగే సబ్జెక్ట్స్ కొన్ని మనము స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్ట్లోకి మార్చాం గతంలో. ఉదాహరణకి మీరు ఎడ్యుకేషన్ అనేటటువంటి తీసుకుంటే ఇది ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లోకి ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎడ్యుకేషన్ పట్టుకొచ్చి స్టేట్ లిస్ట్లో పెట్టండి, మీరు కంకరెంట్ లిస్ట్లో పెట్టి మీరు హిందీ నేర్చుకోండి అంటే మేము నేర్చుకోవడం కష్టం, కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఈ విద్య అనేటటువంటి దానిపైన వాళ్ళకి సొంత అటానమీ అనేటటువంటిది కలగజేయండి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే దీనికి సంబంధించి మీరు చూస్తే ఇంటర్మ్ రిపోర్ట్ అనేది జనవరి 2026కి ఇమ్మని చెప్పారు. ఫైనల్ రిపోర్ట్ 2 ఇయర్స్లో ఇస్తారు. స్టాలిన్ ఇప్పుడు ఏం హైలైట్ చేస్తున్నారంటే నీట్ వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయింది ఆ మధ్యకాలంలో. 60 మంది అంతమందికి ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. ఇప్పటివరకు మనం ఫస్ట్ ర్యాంక్ అంటే ఒకటికే అనుకున్నాం, 60 మందికి అని తెలియదు మనకి.
అలాగే అవుట్ సైడ్ స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి చాలా డిస్ట్రెస్ వచ్చింది, మెడికల్ సీట్స్లో చాలా గందరగోళం నెలకొంది. సో దీంతో పాటుగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద జరిగినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు కానీ, అట్లాగే ఇంకొకటి ఏం చెప్పారంటే ట్రిపుల్ లాంగ్వేజ్ పాలసీ మాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు హిందీని ఎందుకు నేర్చుకోవాలనేది క్వశ్చన్. అఫ్కోర్స్ చాలా రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి హిందీ మెజారిటేరియన్ లాంగ్వేజ్, హిందీ ఈజ్ ఏ మైనారిటీ లాంగ్వేజ్. ఎందుకంటే దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు 40% మాత్రమే, అప్పుడు మిగతా 60% వేరే భాషలు మాట్లాడతారు. అప్పుడు హిందీ మెజారిటీ అయినా మైనారిటీ అయిందా? సో విడిగా చూసుకుంటే మెజారిటీ అవ్వచ్చు, దట్ ఈజ్ నాట్ ద కేస్. కాబట్టి ఈ దేశంలో అన్ని భాషలు ఉంటాయి, ఒక భాష నేర్చుకోవాలనే కాన్సెప్ట్ లేదు. అందుకే భారతదేశంలో కనీసం 3 భాషలు మాట్లాడతాం మనం. అది మీరు అమెరికా పోయి చూడండి, ఒకటే తిన్నగా రాదు వాళ్ళకి. బట్ ఇండియాలో కనీసం 3, కొంతమంది ఉంటారు మేధావులు అయితే 5, 6 భాషలు కూడా మాట్లాడతారు. దట్స్ గుడ్ థింగ్. సో అలాగే మీరు చూస్తే ఇంకొకటి, హీ ఆల్సో రీఐటరేటెడ్ యూనియన్ గవర్నమెంట్ విత్హెల్డ్ 2500 కోట్లు. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 3 లాంగ్వేజ్ ఫార్ములాని తమిళనాడు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి 2500 కోట్లు రాష్ట్రాలకి రావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అని కూడా చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే డిమాండ్ టు బ్రింగ్ ఎడ్యుకేషన్ అండర్ స్టేట్ లిస్ట్, అంటే బెటర్ గవర్నెన్స్, మంచి పరిపాలన కోసం ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని స్టేట్ లిస్ట్లో పెట్టాలి, కంకరెంట్ లిస్ట్లో నుంచి తీసేసి అనేటటువంటిది ఒక డిమాండ్ని కూడా చేశారు. ఇది ఈ కమిటీకి సంబంధించి ఇచ్చినటువంటి అంశాలు. అయితే ముందుగా మనం చూడాల్సినటువంటి అంశం, అసలు రాజ్యాంగం రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధించి ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క సంబంధం ఏదైతే ఉందో దీని గురించి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఆర్టికల్ 1 నుంచి ముందుగా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాని మనం ఏం చెప్తాం, ఇండియా దట్ ఈజ్ భారత్, ఇట్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్కి యూనియన్ ఆఫ్ స్టేట్స్కి చాలా తేడా ఉంది. అమెరికాని ఏమంటారు, యునైటెడ్ స్టేట్స్ అని అంటారు. యునైటెడ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటి, అమెరికాలో ఇనీషియల్గా 13 రాష్ట్రాలే ఉండేవి, తర్వాత ఈ నెంబరు కొన్నిటిని కలుపుకోవడం, కొన్నిటిని కొనుక్కోవడం. ఉదాహరణకి అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది, దాని పేరు బాగా పైన ఉంటుంది, రష్యాకి దగ్గరలో బాగా చల్లగా ఉండేటటువంటి ప్రాంతం, గబుక్కుని గుర్తురావు పేర్లు. సో ఆ ప్రాంతాన్ని రష్యా నుంచి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంది. మీకు కెనడా కన్నా బాగా పైన ఉంటుంది, అసలు సంబంధం ఉండదు అమెరికాకి దానికి. సో ఆ ప్రాంతాన్ని అమెరికా డబ్బులు పెట్టి కొనుక్కుంది. ఇట్లా రాష్ట్రాలు దగ్గరికి వచ్చి దేశంగా మారే, అందుకే దీన్ని ఏమంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటారు. కానీ భారతదేశం అలా కాదు, దేశాన్ని మనం రాష్ట్రాలుగా ముక్కలు చేసాం, ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం. సో కాబట్టి మనది యునైటెడ్ స్టేట్స్ కాదు, మనదేంటి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే దాని అర్థం ఏంటి, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన తాలూకా పరిపాలనా సౌలభ్యం కోసం మనం చిన్నవిగా చేస్తాం, పెద్దవిగా కూడా చేయొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్. కానీ భారతదేశం ఎట్లా, ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ బట్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. అంటే దాని అర్థం ఏంటి, ఈ రాష్ట్రాలు ఏవి కూడా సెపరేట్ దేశంగా మారే అవకాశం ఉండదు, కానీ రాష్ట్రాలను ముక్కలు చేయొచ్చు. ఉదాహరణకి జార్ఖండ్, అలాగే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ. సో ఆ మాదిరి అనమాట. సో కాబట్టి ఆ రకంగా కన్నా మనం చూస్తే ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ యునైటెడ్ స్టేట్స్. అలాగే దీన్ని 3 కేటగిరీలో పెట్టారు అప్పట్లో, టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, అదర్ టెరిటరీస్ దట్ కెన్ బి అక్వైర్డ్. సో 2020 కల్లా భారతదేశంలో 2019 మనకి 370 తీసేసిన తర్వాత 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో భాగంగా స్టేట్స్ అనేటటువంటివి ఫెడరల్ స్ట్రక్చర్. అంటే ఏంటి, మీకు గతంలో కూడా చెప్పాను, ఇది సమాఖ్య వ్యవస్థ, సమాఖ్య నిర్మాణము. సమాఖ్య నిర్మాణం అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఆ రకంగా రాజ్యాంగం రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య అధికారాన్ని విభజించింది. ఒకటి యూనియన్ టెరిటరీస్ అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా తన అండర్లోనే పెట్టుకొని కేంద్రపాలిత ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. అలాగే ఎక్వైర్డ్ టెరిటరీస్ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ప్రాంతాలను మనము తీసుకున్నాం, వాటిని ఎక్వైర్డ్ టెరిటరీస్ అని అంటాం. సో ఇందులోనే భాగంగా మళ్ళీ ఆర్టికల్ 2 అనేటటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ గురించి మాట్లాడుతుంది. అంటే పార్లమెంట్కి 2 పవర్స్ ఉంటాయి. ఒకటేంటి, యూనియన్ ఆఫ్ ఇండియాలోకి ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని తీసుకోవడం. 2
కొత్త స్టేట్స్ని నిర్మాణం చేయడం. అలాగే దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఇంకోటి ఏదో ఎక్స్ అనే స్టేట్ వచ్చి ఇండియాలో కలిసింది అనుకోండి, దీన్ని కూడా తీసుకుంటారు. ఉదాహరణకి సిక్కిం లాంటి రాష్ట్రాలు. సో ఆర్టికల్ 2 అప్లైస్ టు టెరిటరీస్ నాట్ కరెంట్లీ పార్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో అప్లైస్ టు ఫ్యూచర్ కమింగ్ స్టేట్స్. ఇది కూడా చెప్పచ్చు. అలాగే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కనుక చూస్తే మనము రాష్ట్రాలకు సంబంధించి పవర్ డిస్ట్రిబ్యూషన్ విత్ సెంటర్ అంటే అధికార విభజన అనేటటువంటిది కేంద్రంతో ఉంటుంది, కానీ అక్కడ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండదు. అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రాలకు యూనిఫార్మిటీ ఉంటుంది, అక్కడ యూనిఫార్మిటీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో ఉండదు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, ఓ రకంగా ఎన్సీఆర్ రీజియన్ అని అంటాం, అది ఒకలా పరిపాలన ఉంటుంది. డయ్యూడామన్ ఒకలా ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీకి అసెంబ్లీ ఉంది, డయ్యూడామన్కి అసెంబ్లీ లేదు. సో ఆ మాదిరి. అలాగే గవర్నర్, ఇక్కడ రాష్ట్రంలో ఎవరు కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్గా లెఫ్టినెంట్ గవర్నర్ ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ హెడ్ అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం, చీఫ్ కమిషనర్ అంటాం, లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. అలాగే పార్లమెంటు ఎక్కడా కూడా స్టేట్ సబ్జెక్ట్స్ మీద ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో తప్ప చట్టాలు చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ పార్లమెంటు ఏ సబ్జెక్ట్ మీద అయినా యూనియన్ టెరిటరీస్లో మనం చట్టాలు చేయొచ్చు. ఇది ఉన్నటువంటి ఫండమెంటల్ అండ్ బేసిక్ డిఫరెన్స్. అలాగే 1956లో ఇండియాకు ఉన్నటువంటి టెరిటరీస్ అసలు ఎన్నంటే ఇగో చూసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇంటూ 2 వేసుకుంటే 28 అయినాయి. ఎందుకంటే వాటిని చాలా భాగాలుగా విడగొట్టాం. పంజాబ్లోనే ఇప్పుడు ఉన్నటువంటి హర్యానా ఇవన్నీ కూడా ఉండేవన్నమాట, మహారాష్ట్ర ఇవన్నీ కూడా. అలాగే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 1956లో కనుక మనం చూస్తే ఫస్ట్ 1960లో గుజరాత్ మహారాష్ట్ర 2 భాగాలుగా విడిపోయాయి. తర్వాత దాద్రా నగర్ హైవేలీ 10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1961లో దాన్ని విడిగా తీసుకొచ్చాం. అలాగే 1962లో గోవా, డయ్యూ అండ్ డామన్ ఇవి మళ్ళీ వచ్చాయి, గోవా సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది. ఫ్రెంచ్ పుదుచ్చేరిని ఇండియాకి ఇచ్చేసింది. దాని తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వచ్చింది. అలాగే రాష్ట్రాలు విడిగా కనుక మీరు చూసుకుంటే 1963లో నాగాలాండ్, 66 చండీగఢ్, పంజాబ్, హర్యానా, మళ్ళీ పంజాబ్కి హర్యానాకి మధ్య గొడవ వచ్చింది, దీన్ని కామన్ క్యాపిటల్ చేశారు. 71లో హిమాచల్ ప్రదేశ్, 74లో సిక్కిం, ఇది గతంలో వేరొక రాష్ట్రంగా ఉండేది, మనతో జాయిన్ అయింది. ఇది 2020 ఓకే ఇక్కడికి వచ్చింది. 87లో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా సెపరేట్ రాష్ట్రంగా వచ్చింది. తర్వాత ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ బీహార్ నుంచి. 2014 ఆంధ్ర, తెలంగాణ. 2019 జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ 2 యూటీస్ అయ్యాయి. అలాగే 2020లో మళ్ళీ దాద్రా నగర్ హైవేలీ, డయ్యూ అండ్ డామన్ ఈ రెండింటిని మెర్జ్ చేశారు. సో ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, రేపొద్దున ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ని 5 రాష్ట్రాలుగా విభజించాలనేటటువంటి ఆలోచన ఉంది. అంటే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలు అనేటటువంటివి దే ఆర్ నాట్ పర్మనెంట్, దే ఆర్ ఆల్సో టెంపరీ. ఇది టెంపరీయా పర్మనెంట్ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అనకూడదు, పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్కే సర్వాధికారాలు ఉన్నాయి. అయితే ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణ వద్దన్నారు, తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ కావాలన్నారు. సో ఆబ్వియస్గా కేంద్ర ప్రభుత్వానికి ఎస్ ఇది కరెక్ట్ అని అనిపించింది ఆ క్షణంలో, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను విభజించారు ప్రజల ఆకాంక్షల మేరకు. కాబట్టి అది పూర్తి స్థాయి అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మనం ఇంకొకటి ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అటానమీ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అటానమీ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని అధికారాలను ఇచ్చాం మనం. ఈ అధికారాలని సాధారణంగా 7th షెడ్యూల్లో మనం మాట్లాడతాం. స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లిస్ట్ మీద చేయొచ్చు, కంకరెంట్ లిస్ట్ మీద చట్టాలు చేయొచ్చు. స్టేట్ లిస్ట్లోకి కేంద్ర ప్రభుత్వం రాదు, కానీ కంకరెంట్ లిస్ట్లోకి ఒక సమస్య ఉంది, ఇక్కడే ప్రధానంగా వస్తుంది. ఏంటది? ఈ కంకరెంట్ లిస్ట్ అనేటటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, రాష్ట్రము కేంద్రము రెండూ కలిసి ఒకే విషయం మీద చట్టాలు చేసినప్పుడు ఇక్కడ ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే కేంద్రం చేసినటువంటి, ఒక సందర్భంలో కాదు అన్ని సందర్భాల్లోని కేంద్రం చేసినటువంటి చట్టమే ప్రివేల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్లో దాని మీద చట్టం చేసింది. రేపు కేంద్ర ప్రభుత్వం వచ్చి మరొక చట్టం చేసింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చట్టం వీగిపోతుంది, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే నిలబడుతుంది. ఇలాంటివి చాలా అంశాలకి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రాలకు ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. అలాగే
కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు రాష్ట్రాలకు అప్పులు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ అప్పులు ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఈ యొక్క జాతీయ విద్యా విధానం అనేటటువంటి దాన్ని అమలు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అప్పులు తీసుకున్నాయి. అలాగే ఈ పంపు సెట్లు ఉన్నాయి, మీకు చూస్తే కనుక రైతులకి బావిలోంచి నీళ్లు తోడుకునేటప్పుడు పంపు సెట్లు పెడుతున్నారు. ఈ పంపు సెట్లకి మీటర్లు అమరిస్తే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఎక్కువ ఇస్తామని చెప్పింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి, తెలంగాణ తీసుకోవాలా, మేము పెట్టమని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఇవ్వాలన్నప్పుడు కొన్ని రాజకీయపరమైనటువంటి విషయాలను తీసుకొస్తుంది. ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు అయినప్పటికీ కొన్ని నచ్చకపోయినా డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లోకి కేంద్ర ప్రభుత్వం ఆ కండిషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇవి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చవు. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగేంత కెపాసిటీ లేకపోవచ్చు, కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు తిరుగుతాయి. నేను ఇక్కడ కేంద్రం రైటా రాష్ట్రం రైటా అని చెప్పట్లా, మన చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలని విశ్లేషించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేటటువంటి వాటికి మనం చాలా కమిటీలని తీసుకొచ్చాం. ముందుగా ఏఆర్సి అంటే ఒక స్లైడ్ మిస్ అయినట్టుంది, అందుకే నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని దాన్ని తీసుకొచ్చారు సెంట్రల్ స్టేట్కి రిలేషన్స్కి సంబంధించి. ఇది ARC1 ARC2 రెండు రకాలుగా వేశారు. దీంతోపాటు పుంచి కమిషన్ అని ఒకటి ఉంది. ఈ పుంచి కమిషన్ కూడా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి వచ్చింది. అలాగే ఇప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజంలో భాగంగా GST కౌన్సిల్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశాం. సో చాలా సందర్భాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిస్తేనే ఈ దేశంలో అద్భుతాలు జరిగాయి. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కేంద్ర ప్రభుత్వాలకు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు చాలా కష్టపడి తమ తాలూకా జనాభాను తగ్గించాయి. కానీ నార్దర్న్ స్టేట్స్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాలు చాలా కష్టపడి జనాభాను పెంచాయి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక విడగొడితే మళ్ళా నార్త్ ఇండియాకి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అధికంగా పార్లమెంట్లో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని సదరన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలు విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు? మేము కష్టపడి పాపులేషన్ తగ్గించాం, దానికి మా గిఫ్ట్ ఏంటంటే పార్లమెంట్లో మా ప్రాతినిధ్యం తగ్గిపోవడం. వాళ్ళు చాలా కష్టపడి పాపులేషన్ పెంచారు, దానివల్ల వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రాతినిధ్యం అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల తాలూకా వాయిస్ సైడ్ లైన్ అయిపోతుంది. సో ఇలాంటి అన్నిటికీ సంబంధించే ఇప్పుడు ఉన్నటువంటి కమిటీని వేశారు తమిళనాడు ప్రభుత్వం. అయితే తమిళనాడు ప్రభుత్వం పాత్రలో మరి ఎన్ని రాష్ట్రాలు ప్రయాణిస్తాయి అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో ఇది ఈ పర్టికులర్ థింగ్కి సంబంధించి సెంట్రల్ స్టేట్ ఆస్పెక్ట్స్. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉంటాయి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఒక రోజులో తెలియదు కాదు, నేను చాలా తక్కువగానే మీకు చెప్పాను. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఏ మేజర్ రీజన్, గతంలో ఇవ్వలేదు ఇది, ఏ మేజర్ రీజన్ ఫర్ acrimony between center and state is 7th schedule is the shadow of doctrine of limited parts. Doctrine of pith and substance, that is called doctrine of pith means true nature and substance means the most important or essential part of something. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? అటు ఇటు అటు కూడా ఇవ్వచ్చు, ఆన్సర్ చెప్పండి. భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్ర సరిహద్దు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను చర్చించండి. బై టేకింగ్ తెలంగాణ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఆర్టికల్ 2, 3 గురించి రాయాలి. సో ఇది ఈరోజు టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు. దీనికి సంబంధించి స్టాలిన్ ప్రభుత్వం చేస్తుంది ఎంతవరకు సమంజసం, ఇది కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.